శ్రీ గురుభ్యో నమః 2024 ఫిబ్రవరి 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 4 నిమిషాల వరకు ఉన్న టైం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంటుంది. ఆర్థిక విషయాల్లో ఒక్కోసారి అనీజీగా ఉండే అవకాశాలు వస్తాయి. మీరు మాట్లాడే మాటల్లో కూడా ఒక్కోసారి ఎదుటివారిని కించపరిచే విధంగా కానీ, ఎదుటివారిని దూషించే విధంగా కానీ, ఎదుటివారితో కలహంగా ఉండే విధంగా మీ మాటలు ఉంటాయి. వీటి వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కొన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ తర్వాతే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. తొందరపడి మీరు మాట్లాడితే ఒక్కోసారి మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది బాగా లోతుగా గమనించాలి. దాంతోపాటు సంతాన విషయాలపైన కూడా సరైన శ్రద్ధ తీసుకోని కారణంగా, లేదా మీరు మాట్లాడిన ఆవేశంగా మాట్లాడిన కారణంగా వాటి వలన కూడా ఎదుటివారు నొచ్చుకొని బాధపడి, చిన్నపిల్లలైతే వారు నొచ్చుకోవటం ఉండదు, కానీ కొంచెం వయసు వచ్చినటువంటి పిల్లలు ఉంటే బాగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా చదివే సంతానం కానీ, లేక వివాహం అయిన వారు కానీ, లేక వివాహం కావలసిన వారు కానీ, ఇలాంటి వారితో మీరు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండండి. ఏం చేద్దంటే వయసు వచ్చినటువంటి వారు ఒక్కోసారి మీరు మాట్లాడినా, దూషించినా, ఏదైనా కోప్పడినా అది వారు మరొక రకంగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక చాలా లోతుగా ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తూ మాట్లాడాలి తప్ప ఏదో హడావుడిగా మాట్లాడేస్తాం ఆవేశంగా అని మాత్రం వద్దు. ఆ ఆవేశం వలన కొన్ని అనర్థాలు ఉంటాయని విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఇక దీంతో పాటు ఏమిటంటే మీరు గమనించవలసింది, తోడబుట్టిన వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తోడబుట్టిన వారు కూడా ఎలా ఉంటుందంటే అది మీ నిర్ణయాలు వారితో చెప్పినంతసేపు వారు బ్రహ్మాండంగా ఉంది అది ఇది అని చెప్పచ్చు, మీరు పొంగిపోవచ్చు. వారేదో మీ ఉత్సాహం కోసం చెప్పారేమో అని మీరు ఆలోచన చేయరు. కనుక వారు చెప్పిన దాన్నే ప్రామాణికంగా తీసుకొని, వారు చెప్పిన విషయం మీదే ప్రాతిపదికగా తీసుకొని మీరు పావులు మాత్రం కదిపితే మోసపోయే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉంటూ మీ నిర్ణయాలని వారి నిర్ణయాలతో కొంచెం క్రోడీకరించుకోండి. అవకాశం ఉంటే కొంతవరకు ఫాలో కండి, లేదంటే పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ పాయింట్కి వస్తే 3వ తేదీ రాత్రి 1 గంట 4 నిమిషాల దగ్గర నుంచి 8వ తేదీ ఉదయం 10 గంటల 14 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కూడా కొంత అనుకూలప్రదంగా పై కనపడుతుంటుంది, కానీ ఇది నిజంగా చెప్పాలంటే అనుకూలం కాదు. ఉద్యోగంలో, వ్యాపారంలో, అలాగే షేర్ మార్కెట్లో, వెహికల్ విషయంలో, గృహ నిర్మాణ విషయంలో, అద్దె ఇంటి విషయంలో, సంతాన విషయాల్లో, స్వయం ఉపాధి రంగాల్లో, వ్యాపారాల్లో ఎక్కడో కొంత పప్పులో కాలేసేటువంటి అవకాశం ఉంది. కనుక కొన్ని రహస్యాల్ని మీరు దాచలేకపోయిన కారణంగా, వారికి ఏదో ఎదుటి వారికి చెప్పిన కారణంగా కూడా వారు మీ రహస్యాన్ని కాపాడకుండా వారు లీక్అవుట్ చేసిన కారణంగా కూడా ఒక్కోసారి మీరు నష్టపోయే సూచనలు ఉంటాయి. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారితో మాట్లాడే ప్రతి మాట మీరు ఎంతవరకు మాట్లాడుతూ, ఒక్కోసారి కావాలి ఏదో ఒకటి చెప్పేస్తారనుకోండి, ఆ సమయానికి ఏదో నోటికొచ్చిన మాట చెప్పేస్తారు, అవతల వారు అది నిజమే అనుకొని నమ్ముతారు. ఇది అప్పటికప్పుడు చెప్పిన మాట కనుక మీరు గుర్తుంచుకోరు. ఆ తర్వాత మళ్ళీ వారు క్వశ్చన్ చేశారనుకో, అది ఎంతవరకు వచ్చింది ఆ పని కంటే మీరు అంటారు అది ఫలానా చోట వెహికల్ ఆగి ఉంది, నేను మాట్లాడొచ్చాను ఇది అంటారు. అది ఏదో ఫేక్గా చెప్పిన మాట. కనుక మీరు ఫేక్గా ఎలాంటి పరిస్థితుల్లో మాటలు చెప్పవద్దు. ముఖ్యంగా ఉద్యోగాల విషయాల్లో పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో మాట్లాడే సమయంలో వర్క్ కాలేదు, నిజాయితీగా చెప్పండి. సార్ ఇంతవరకు ఉంది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చేయలేకపోయినాను, కొంత టైం పడుతుంది, ఆ వర్క్ ఇక్కడ పెండింగ్ ఉంది, అంతే తప్ప వారేదో కోప్పడతారు, మీకేమన్నా ఇబ్బంది వస్తారు అని చెప్పేసి ఏదో అప్పటికప్పటికి 10 రోజులు అయ్యే పని 1 రోజులో అయిపోతుందని చెప్పేసి ఊహించి మాత్రం చెప్పొద్దు. అది మెడకు మేకే కూర్చుంటుంది. కనుక దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి.
ఒక్కోసారి సంతానం మీద ఏదో మా అమ్మాయికి బాగాలేదు, అబ్బాయికి బాగాలేదండో అదో ఇదో చెప్పిన కారణంగా కూడా ఒక్కోసారి ఇబ్బంది వస్తాయి. ఆ సంతానం బయట ఎక్కడో వాడికి కనపడవచ్చు, వాడు హ్యాపీగా తిరుగుతూ ఉండొచ్చు. అప్పుడు మీరు చెప్పిన అబద్ధం అవుతుంది. కనుక వీలైనంతవరకు అబద్ధానికి ప్రాధాన్యత ఇవ్వవద్దు. నిజాయితీగా మాట్లాడండి, టైం తీసుకోండి, అంతే తప్ప అబద్ధం చెప్పేసి వారికి అవతల వారిని ఏదో ప్రకారం మెప్పు పొందించాలనే ఉద్దేశంతో మీరు చేసే కృషి మాత్రం కుదరదు. అది ఎక్కడో చోట దెబ్బేస్తుంది. ఎక్కడో చోట ఎప్పుడో కాదు, మీరు చెప్పిన తర్వాత గంటల్లోనే దెబ్బేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంలో కూడా కొంచెం జాగ్రత్తలకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ వెహికల్ విషయంలో కూడా ఒక మాట చెప్పాలి. కొంతమంది ఎదుటివారి వెహికల్ వేసుకొని వెళ్తుంటారు, లేదా మీ వెహికల్ వేరే వారికి ఇస్తుంటారు. ఎదుటివారి మీ వెహికల్ ఇచ్చినప్పుడు ఒకవేళ అది ఏదైనా చిన్నపాటి ప్రాబ్లం వస్తే నష్టం మీకే. అలా కాకుండా ఎదుటివారి వెహికల్ మీరు వేసుకుపోయారు అనుకోండి, నష్టం వస్తే వెహికల్ వారికి వస్తుంది. మీరు నష్టపోయినా పర్వాలేదు అనుకునేట్టయితే ఎదుటివారి వెహికల్ని మీరు వేసుకపోవద్దు. మీ వెహికల్ని కూడా వీలైనంతవరకు ఎవరికి ఇవ్వకుండా చెప్పడానికి ప్రయత్నించండి. మీ వెహికల్ని డ్రైవ్ చేసేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి వెహికల్ని డ్రైవ్ చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీలైనంతవరకు ఎదుటివారి వెహికల్ తీసుకోకుండా ఉంటేనే మరింత మంచిది. ఈ విషయాన్ని మాత్రం కొంచెం గట్టిగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ పాయింట్, 8వ తేదీ ఉదయం 10:14 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది. అమ్మయ్య, మొత్తం మీద 10 రోజుల్లో చివరిలో ఉన్నటువంటి 8, 9, 10, అది కూడా 8వ తేదీ కూడా 10:14 నుంచి ఉదయం సూర్యోదయించి మాత్రం కాదు. ఇది కొంత పర్వాలేదు, డబుల్ ప్లస్తో ఉంటుంది. కొంత రుణభారం తగ్గించుకోవడానికి మీరు చేసే కృషి శ్లాఘనీయం, అద్భుతము. కనుక దీన్ని ఇతరులు మెచ్చుకుంటారు. ఏదైనా చిన్నపాటి లోపాలున్నా కూడా సర్దుకుపోతాయి. స్పెక్యులేషన్ అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ కొంత అనుకూలంగా ఉంటుంది. అనుకూలం అంటే పెద్ద గొప్ప రాణింపు కాదు, స్వల్పంగా అనుకూలంగా ఉంటుంది. దీనివలన శత్రుజయం కూడా డెవలప్మెంట్ అంతకుముందు అవుతుంది అనుకుంటారు. అక్కడే శత్రుజయం వారికి డెవలప్ కాదు, మీరు డెవలప్ అవుతారు. శత్రువుల పైన మీరు కొంతవరకు మెరుగైనటువంటి లబ్ధి, విజయం సాధించేటువంటి అవకాశం, అంటే మీకు మెరుగైన లబ్ధి వస్తుందంటే మీరు విజయం సాధిస్తున్నారు అని. కనుక ఏదైనా కొంత 9వ తేదీ 10వ తేదీ కొంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలపైన కొంత దృష్టి ఉంచగలుగుతారు. ప్రయాణం చేసినా చేయకపోయినా దాని వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఆడంబరాలకి వాటికి మాత్రం వెళ్ళరు. చాలా వరకు సాదా సీదాగానే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్, సింహరాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి, అన్ఫేవరబుల్ టైమింగ్స్. అవి ఎప్పుడంటే, మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 3వ తేదీ ఉదయం 5:57 నుంచి 4వ తేదీ ఉదయం 7:21 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక పుబ్బా నక్షత్ర జాతకులకి 4వ తేదీ ఉదయం 7:21 నుంచి 5వ తేదీ ఉదయం 7:54 వరకు కూడా ఇది కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరా నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి 5వ తేదీ ఉదయం 7:54 నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు అది అనుకూల సమయం కాదు. ఇది నక్షత్ర ప్రకారం చెప్పేటువంటి వ్యతిరేక సమయాలు. రొటీన్ కార్యక్రమాలని చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 3 సమయాలంటూ ఉన్నాయి. ఆ 3 సమయాలు అంటే ఏ నక్షత్రం వరకైనా ఈ 3 సమయాలు వర్తిస్తాయి. అవి ఏమిటంటే, మొదటిది 1వ తేదీ మధ్యాహ్నం 2:03 నుంచి అర్ధరాత్రి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు. ఇది మొదటిది. ఇక రెండవది 5వ తేదీ ఉదయం 5:45 నుంచి 5వ తేదీ సాయంత్రం 5:24 వరకు. ఇక మూడవది 8వ తేదీ మధ్యాహ్నం 11:17 ప్రారంభమై 8వ తేదీ రాత్రి 9:42 వరకు. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక ఈ 10 రోజుల్లో ఈ 2వ పాయింట్ కొంత చెప్పాను కదా, కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నా కనుక ఈ 2వ పాయింట్కి సంబంధించి ఒక చిన్న పరిహారం కూడా చెప్తా. అదేమిటంటే, 6వ తేదీ ఆ రోజు మంగళవారం, 6వ తేదీ మంగళవారం, ఆ రోజు నక్షత్రం మూలా నక్షత్రము కనుక
మీకు చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తుంటాడు. సంతాన విషయాలు స్పష్టంగా కొన్ని చెప్పాను కదా. అందుచేతంటే ఈ 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 3 to 4:30 ఉన్న సమయంలో వీలైనంత వరకు మేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి, నిద్రపోకుండా. అలాగే మీ సెల్ ఫోన్ లాంటిది కూడా కొంచెం మ్యూట్లో పెట్టుకోకుండా అది రింగ్ వినిపించే విధంగా ఉంచండి. అలాగే ఆ టైంలో ఏ కాల్ వచ్చినా కూడా లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయరు, అది ఏదో కొన్ని సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో. కనుక ఏంటంటే లిఫ్ట్ చేసి వివరం చెప్పడానికి ప్రయత్నం చేయండి చాలు. లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు వస్తాయి. కనుక ఆ రోజు ఇంతకు రెమెడీ ఏమిటి? రెమెడీ అంటే నిద్రపోకుండా ఉండటమే మొదటి రెమెడీ. ఫోన్ వస్తే లిఫ్ట్ చేయటం అది. మూడోది మ్యూట్లో పెట్టుకోకుండా ఉండాలి. అడిగిన దానికి సమాధానం చెప్పే విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు 6వ తేదీ. శుభం.